హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ అమ్మవారి నగలు. నాగవరంలో ఉన్న ఒక పురాతనమైన అమ్మవారి గుడికి శివయ్య పూజారి. ఆ గ్రామానికి పొరుగున ఉన్న కేశవపురం జమీందారు ఒకసారి జాతర వేడుకలకి అమ్మవారికి ముక్కు పుడక, కాసుల పేరు, వడ్డానం లాంటి బంగారు నగలు చేయించి అలంకరించాడు. అప్పటి నుంచి అమ్మవారి విగ్రహం మరింత చూడముచ్చటగా తయారైంది. ఆ బంగారు ఆభరణాలు ఎవరూ దోచుకుపోకుండా కాపాడవలసిన బాధ్యత పూజారి శివయ్యకు అప్పచెప్పబడింది. శివయ్య భార్య రమణమ్మ పారమగయ్యాళి. ఆమె కోరినవి వెంటనే తెచ్చి ఇవ్వకపోతే ఇక ఆ రోజుకి అతడికి భోజనం ఉండేది కాదు. అమ్మవారికి కొత్తగా నగలు అలంకరించడం జరిగాక రమణమ్మ దృష్టి వాటి మీద పడింది. వాటిని ధరించాలన్న కోరిక రోజు రోజుకు ఎక్కువ కావడంతో ఆమె భర్తను ఆ నగలు తెమ్మని బలవంత పెట్టింది. భార్య కోరిక విని శివయ్య నిలువెల్లలా చెలించిపోయి, ఏమే, నీకేమన్నా పోయే కాలం దగ్గర పడిందా? అమ్మవారి నగలను సామాన్య స్త్రీవైన నువ్వు ధరించడం మహాపాపం. అంతగా కావాలంటే అలాంటివే చేయిస్తాను, కాస్త ఓపిక పట్టు అన్నాడు. కానీ రమణమ్మ అందుకు ఒప్పుకోక, నువ్వు ఈ రాత్రికి నగలు తీసుకురాకపోతే రేపు సూర్యోదయం వేళ మన పెరట్లో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకు చస్తాను అని భర్తను బెదిరించింది. భార్య అన్నంత పని చేస్తుందని భయపడి శివయ్య రాత్రి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు చేతులు జోడించి, అమ్మా, నా భార్య గయ్యాళితనం నీకు తెలియంది కాదు గదా, దాన్ని మెల్లగా బుజ్జగించి త్వరలోనే నీ నగలు నీకు అప్పచెప్పుతాను. క్షమించదగని పని చేస్తున్నప్పటికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అంటూ విగ్రహానికున్న నగలన్నీ తీసి మూట కట్టాడు. శివయ్య గుడి నుంచి బయటికి రాబోతూ ఉండగా అమ్మవారికి సన్నిహితురాలైన మరొక దేవత ఆమెను చూడవచ్చి శివయ్య చేసిన పని గమనించింది. ఆమె అమ్మవారితో, నీ నగలు తీస్తుంటే ఏమీ పట్టనట్టు చూస్తూ ఊరుకున్నావే? నగలు లేకపోతే నీ విగ్రహం కళ్ళ కోల్పోతుంది. వెంటనే పూజారికి బుద్ధి చెప్పు అని హెచ్చరించింది. దానికి అమ్మవారు చిన్నగా నవ్వి, ఈ శివయ్య నా భక్తుడు, నాకు ముందుగా క్షమాపణ చెప్పి వాటిని తిరిగి పట్టుకు వస్తానని మాట ఇచ్చాడు. ఇతడి భార్యకు 4 రోజుల వ్యవధి ఇస్తున్నాను. ఈ 4 రోజుల్లో నగలను తిరిగి ఆమె భర్తకు ఇవ్వకపోతే తల పగిలి చేస్తుంది అన్నది. నగల మూటతో బయటికి వస్తున్న శివయ్యకు అమ్మవారు అన్న ఆఖరి మాటలు వినిపించినాయి. అతడు భయంతో వణికిపోతూ అమ్మవారి విగ్రహం కేసి చూస్తూ నిలబడిపోయాడు. అయితే ఆ తర్వాత అతడికి ఎలాంటి మాటలు వినిపించలేదు. దానితో తాను భ్రమపడ్డానేమో అన్న సంశయం కలిగింది శివయ్యకు. అతడు గుడికి భద్రంగా తాళం వేసి నగల మూటతో ఇంటికి వచ్చి వాటిని భార్యకిచ్చాడు. రమణమ్మ ఆనందపడిపోతూ అమ్మవారి నగలను అప్పటికప్పుడే ధరించేసింది. శివయ్య భార్యకేసి కోపంగా చూస్తూ తను అమ్మవారి గుడిలో విన్న మాటలు చెప్పాడు. ఆమె భర్తకేసి మరింత కోపంగా చూస్తూ, నీలో పిరికి పాలు ఎక్కువ. అమ్మవారి నగలు తీసుకుపోతున్నానన్న భయం కొద్దీ ఏవో మాటలు విన్నానని భ్రమపడ్డావు. నేను మాత్రం ఈ నగలు ఇచ్చేదే లేదు అన్నది. నా భార్యను కాపాడే భారం నీదేనమ్మా అని శివయ్య అమ్మవారికి మనసులోనే మరొకసారి మొక్కుకున్నాడు. 3 రోజులు గడిచినాయి. రమణమ్మ మాత్రం తన ఒంటి మీద నుంచి అమ్మవారి నగలు తీయలేదు. శివయ్యకు అమ్మవారి మాటల మీద గురి ఏర్పడి కంగారు పడసాగాడు. ఆ రాత్రి రమణమ్మ నగలు తీయకుండా నిద్రపోయింది. సరిగ్గా అర్ధరాత్రి వేళ శివయ్య ఇంట ఒక దొంగ ప్రవేశించాడు. వాడు బాగా నిద్రమత్తులో ఉన్న రమణమ్మ ఒంటి మీద నగలన్నీ బహు చాకచక్యంగా తస్కరించాడు. తర్వాత వాడు ఆ నగల మూటతో అమ్మవారి గుడికేసి వెళ్ళాడు. దొంగ ప్రయత్నం ఏమంటే అమ్మవారి నగలు కూడా దొంగలించాలని. కానీ వాడు గుడి ముందుకు వెళ్ళేసరికి గుడి తలుపులు బద్దలు కొట్టి తలుపులు బార్లా తెరిచి ఉన్నవి. అది చూసి వాడు చాలా ఆశ్చర్యపడ్డాడు. తనకన్నా ముందే ఎవరో గుడిలో జొరబడ్డాడని గ్రహించి చేతిలో ఉన్న దుడ్డు కర్రను బలంగా గుప్పిటి బిగించి గుడిలోకి వెళ్ళాడు. అయితే అంతకుముందే గుడి తాళం బద్దలు కొట్టి లోనకి ప్రవేశించిన మరొక దొంగ అమ్మవారి విగ్రహానికి నగలు లేకపోవటం చూసి గతుక్కుమన్నాడు. వాడికి ఆ నగలను మరెవరో దోచుకుపోయాడేమో, లేక రక్షణ కోసం పూజారి ఇంటికి తీసుకుపోయాడేమో జరిగి ఉంటుందన్న అనుమానం కలిగింది. వాడు నిరాశతో బయటికి వస్తున్నాడు. ఆ సమయంలో వాడికి నగల మూటతో లోపలికి వస్తున్న దొంగ కంటపడ్డాడు. వెంటనే వాడు చేతిలో ఉన్న దుడ్డు కర్రను పైకెత్తి, ఒరేయ్, నాకన్నా ముందే వచ్చి నగలు దోచుకున్నావన్నమాట, మూట కట్టుకున్నావన్నమాట అంటూ దొంగ తల మీద కొట్టాడు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రెండో దొంగ అదే క్షణంలో గుడి తాళం బద్దలు కొట్టిన దొంగ తల మీద దుడ్డు కర్రతో ఒక్క బాదు బాదాడు.
దాంతో ఇద్దరు స్పృహ తప్పి కింద పడిపోయారు. తెల్లవారుజామున నిద్ర మెలకు వచ్చిన రమణమ్మ ఒంటి మీద నగలు లేకపోవడం తెలుసుకొని ఒక్క కేక పెట్టి భర్తను నిద్రలేపింది. శివయ్య బెంబేలు పడిపోతూ అమ్మవారి గుడికి పడిగెత్తారు. అక్కడ పక్కన నగల మూటతో ఇద్దరూ స్పృహ లేకుండా పడి ఉండటం చూసి సంగతి గ్రహించాడు. శివయ్య మూట విప్పి నగలు తీసి వాటిని అమ్మవారికి అలంకరిస్తూ ఉండగా అక్కడికి రమణమ్మ వచ్చింది. భార్యను చూసి శివయ్య, ఏమే, ఇప్పటికైనా అమ్మవారి మహత్యం అర్థమైందా? 4 రోజుల్లో నగలు తిరిగి ఇవ్వకపోతే నువ్వు తల పగిలి చేస్తావని అమ్మవారు అన్నది. ఆ మాటలు నేను విన్నాను, కానీ నువ్వు అదంతా నా భ్రమ అని కొట్టిపారేశావు అన్నాడు. రమణమ్మ అమ్మవారి విగ్రహం ముందు సాష్టాంగపడుతూ, అమ్మా, నేను మూర్ఖురాల్ని. నీ భక్తుడైన నా భర్త కారణంగా నా అపరాధం క్షమించి నా ప్రాణాలు నిలబెట్టావు. ఈ క్షణం నుంచి నేను నీ భక్తురాల్నే అన్నది. తరువాత ఊరి కాపలా వాళ్ళు వచ్చి అప్పుడే స్పృహ వస్తున్న దొంగలిద్దరినీ న్యాయాధికారి దగ్గరికి లాక్కుపోయారు. ఇది జరిగాక రమణమ్మ తన గయ్యాళితనం మాని భర్త చెప్పినట్టు వింటూ అతడితో పాటు అమ్మవారికి సేవలు చేయసాగింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.